తెలంగాణ కుంభమేళ ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మహాజాతర వైభవంగా సాగుతుంది. లక్షల మంది భక్తులు గద్దెలపై కొలువైన అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే జాతరకు వచ్చిన భక్తులు దర్శనం పూర్తయిన తర్వాత తిరుగుముఖం పట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాడ్వాయి మేడారం రూట్లో ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలకు తోడు ప్రైవేట్ వెహికల్ రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో 14 కిలోమీటర్ల ప్రయాణానికి 3 గంటలు పట్టింది. అలాగే గోవిందరావుపేట మండలం పస్రా వద్ద 2 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఆ రహదారి డబుల్ రోడ్డు కాగా 3 వరుసల్లో వాహనాలు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. దీంతో ప్రైవేట్ వాహనాలను పస్రా మీదుగా, ఆర్టీసీ, వీఐపీ వెహికల్స్ ను తాడ్వాయి మీదుగా మేడారం వైపు మళ్లించారు. కాగా ప్రభుత్వం జాతర నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గద్దెలకు 2 వైపులా ఉన్న క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఎటు వెళ్లాలో తెలియక భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే దర్శనం కోసం జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్లు పొందిన భక్తులు శుక్రవారం క్యూ లైన్లను ఎత్తివేశారు. దీంతో జాతరకు వచ్చిన భక్తులు ఫామ్లు పట్టుకొని క్యూ లైన్లు, దర్శనాల కౌంటర్ల కోసం మేడారం జాతర వీధుల్లో వెతుకుతూ కనిపించారు. మరికొందరు దర్శనాలు పూర్తిగా చేసుకోకుండానే మెయిన్ గేట్ బయట నుంచే మొక్కులు చెల్లించుకొని తిరుగుముఖం పట్టారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. కాగా నేడు అమ్మల వనప్రవేశం ఉండనుంది.